నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. సరిహద్దు బోర్డర్ చెక్ పోస్టులో తనిఖీలు పక్కగా చేపట్టాలి. మెదక్ జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి రాహుల్ రాజు విస్తృత తనిఖీలు చేశారు. రిజిస్టర్ల పరిశీలన, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్ పోస్టులో వాహనాల తనిఖీలు పక్కగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి రాహుల్ రాజు అధికారులు సూచించారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గం హవేలీ గన్పూర్ మండలంలోని పోచమ్మరాల్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా బార్డర్ చెక్ పోస్టును ఆర్డీఓ రమాదేవి తహసీల్దార్తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించి ఈ సందర్భంగా స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ బృందాలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు పారదర్శకంగా నిర్వహించేందుకు నగదు, బంగారం, ఇతరత్ర కానుకలు పంపిణీ చేసే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. తనిఖీల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ అకౌంటింగ్, వీడియో సర్వేలెన్స్, వ్యయ పరిశీలకుల బృందాలు విస్తృతంగా తనిఖీ చేపట్టాలని తెలిపారు. ఎల్లారెడ్డి ఇచ్చాడు ఇదే సార్ స్టేట్ ఎల్లారెడ్డి వస్తుంది సార్. నాగిరెడ్డి పెడతారా లేదా? ఎల్లారెడ్డి అటు ఇంటేనేమో కామారెడ్డి, ఇటు ఇంటేనే నిజాం సాగర్, బాన్సోల్.